వెల్కమ్ టు KR5 న్యూస్. ముందుగా హెడ్లైన్స్. జీఎస్టీ కౌన్సిల్ భేటీ తేదీ ఖరారు. ఈసారి పన్ను స్లాబ్లు తగ్గించే ఛాన్స్. హాస్టల్స్ లో ఏసీబీ అధికారుల రైడ్స్. అక్కడి పరిస్థితులు ఇంత దారుణమా? వైసీపీకి కొత్త సోషల్ మీడియా ఇన్ఛార్జ్ నియామకం. మరి సజ్జల భార్గవరెడ్డి సంగతేంటి? బాల్కొండ నియోజకవర్గం మెండోరా మండలం గ్రామంలో పోచంపాడు గ్రామంలో మిషన్ భగీరథ మంచినీరు త్రాగడానికి 4-5 రోజులుగా రాకపోవడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. గ్రామస్తులు KR5 న్యూస్ రిపోర్టర్కు నీటి సమస్య గురించి చెప్పగా KR5 న్యూస్ రిపోర్టర్ వెంటనే ప్రత్యేక అధికారి భరత్ చంద్ర దృష్టికి తీసుకువెళ్లగా వెంటనే పోచంపాడు గ్రామానికి వచ్చి మిషన్ భగీరథ పనులను ఆయన పర్యవేక్షించారు. ఇవాళ లేదా రేపు పొద్దున సరికి మిషన్ భగీరథ మంచినీళ్లు వస్తాయని ఆయన హామీ ఇచ్చారు. పబ్లిక్ ఆగమైపోతున్నారు. మస్తు ఇబ్బంది అవుతుంది. ఈ వాటర్ నీళ్ళలో ఏంటంటే మొత్తం చెత్త చెదరం వస్తారు కంటే వాడలే కలర్ చేంజ్ అవుతున్నాయి. ఫిల్టర్ కావు కదా సార్, డైరెక్ట్ వచ్చి డ్యామ్ల నుంచి చెప్పండి. పోచంపాడు గ్రామంలో మనకి గత 3 రోజుల నుంచి కూడా వాటర్ సమస్య అనేది బాగుందని మనకు ఫోన్ల ద్వారా తెలిసింది. దానిలో భాగంగా ఈరోజు గ్రామ పంచాయతీ సెక్రటరీ మరి నేను ప్రత్యేక అధికారి హోదాలో మేమందరం కూడా ఇక్కడ మిషన్ భగీరథ ఏఈ సమీర్ గారితో మాట్లాడి లైన్స్ అన్ని చెకప్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఏం ప్రాబ్లం అంటే ఎక్కువ ఇది ఎండింగ్ పాయింట్ ఉంది మనకి వాటర్ రావడానికి. దానిలో భాగంగా ఇక్కడైనా పైప్ లైన్స్లో ప్రతిసారి ఎయిర్ వాల్స్ రావడం జరుగుతుందని చెప్పారు వాళ్ళు. దాదాపు రాత్రి కూడా గత 2 రోజులు వర్క్ చేస్తూ ఉన్నారు. సిబ్బంది అందరూ కూడా ఎయిర్ వాల్స్ తీసేస్తూ ఉన్నారు. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో వాటర్ ఇస్తామనేది మన సమీర్ ఏఈ గారు మాట్లాడడం జరిగింది. అయితే తప్పకుండా వాటర్ ఇవ్వమని చెప్పాం. ఇంకోటి ఏంటంటే గ్రామ పంచాయతీలో మిషన్ భగీరథ వాటర్ రాకపోతే గ్రామ పంచాయతీ ఆల్టర్నేట్ సోర్స్ లేవు. ఇక్కడ బోర్లు కానీ మోటార్ ద్వారా నింపేసే వ్యవస్థ లేదు. ఇది గత ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి మెయింటైన్ చేయబడ్డది కాబట్టి ఇక్కడ లాంటి వ్యవస్థ గ్రామ పంచాయతీ లేనందున వారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో వాటర్ ఇస్తామని చెప్పారు. ఆ వాటర్ నిండగానే రేపు మార్నింగ్ అందరికీ వాటర్ ఇవ్వడం జరుగుతుంది. ఇది ప్రతిసారి సమస్యగా మారుతుంది. ఏఈ గారితో మాట్లాడి మళ్ళీ ఇటువంటి సమస్య కాకుండా ఫర్దర్గా ఏమైనా చర్యలు తీసుకోమని రిక్వెస్ట్ చేస్తాం. ఇంకేమైనా కావాలంటే కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తామని ప్రత్యేక అధికారి హోదాలో లెటర్ రాస్తాను. నా పేరు భరత్ చంద్ర అండి. నేను ఇక్కడ మండల పంచాయతీ ఆఫీసర్ని. కానీ గ్రామానికి ప్రత్యేక అధికారి. నా పేరు భాస్కర్ గౌడ్, మాది పోచంపాడు. గత 4 రోజుల నుంచి పోచంపాడులో మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదు. గ్రామంలోని ప్రజలందరూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీ విషయంపై KR5 ఛానల్ సంప్రదించగా వారు పోచంపాడు స్పెషల్ ఆఫీసర్ ప్రత్యేక అధికారిని పిలిపించి మాట్లాడడం జరిగింది. ప్రత్యేక అధికారి వచ్చి పరిశీలించిన తర్వాత వారు మిషన్ భగీరథ అధికారులను సంప్రదించడం జరిగింది. మిషన్ భగీరథ అధికారులు తెలిపిన ప్రకారం పైపులలో మరమ్మతులు ఏర్పడ్డాయని వాటిని ఈరోజు సాయంత్రం వరకు పూర్తి చేసి రేపు ఉదయం మిషన్ భగీరథ నీళ్లను పునరుద్ధరిస్తామని వారు ప్రత్యేక అధికారికి తెలియజేసినారు. మోస్రా బంధు ప్రశాంత్ క్రొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి బంగ్లాదేశ్లో మృతి చెందిన హిందువులకు ఘన నివాళి. బంద్కు సహకరించిన వ్యాపార సముదాయాలు, దాడుల్లో మరణించిన హిందూ బంధువుల ఆత్మశాంతికై శ్రద్ధాంజలి ఘటిస్తూ క్రొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించిన హిందూ సంఘాలు. బంగ్లాదేశ్లో హిందువులపై జరిగిన ఆకృత్యాలకు మారణ హోమానికి నిరసనగా హిందూ సంఘాల ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా మేస్రా మండల కేంద్రంలో సోమవారం స్వచ్ఛంద బంద్కు పిలుపునిచ్చారు. మండల కేంద్రంలోని అన్ని వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా తమ దుకాణాలు మూసివేసి బంద్కు సహకరించారు. అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా వారిని పోలీసులు పెట్రోలింగ్ నిర్వహించారు. ఈ మారణ హోమంలో మరణించిన హిందువుల ఆత్మకు శాంతి కలగాలని శ్రద్ధాంజలి ఘటిస్తూ హిందూ సంఘాల ఆధ్వర్యంలో గ్రామంలోని ప్రధాన వీధుల గుండా సోమవారం రాత్రి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. బస్టాండ్ వద్ద మానవహారంగా ఏర్పడి బంగ్లాదేశ్ హింసకు కారకులైన వారికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో మండల కేంద్రానికి చెందిన హిందూ సంఘాల ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. हम करेगा
వర్ణిలో నకిలీ వాషింగ్ పౌడర్ విక్రయిస్తున్న వారిని పట్టుకుని పోలీసులకు అప్పగించిన యువకులు. నిజామాబాద్ జిల్లా వర్ణి మండలంలో మధ్యప్రదేశ్, హర్యానా రాష్ట్రాలకు చెందిన కొంతమంది కేటగాళ్లు కంపెనీకి చెందిన డబుల్ పవర్ బట్టలకు వాడే సర్ఫ్ ఎక్సెల్ నకిలీ పౌడర్ను మండల కేంద్రంలో డంప్ చేసి వీధుల వెంబట తిరిగి అమ్ముతున్న కేటగాళ్లను గుర్తించిన స్థానిక యువకులు. బట్టలకు వాడే సర్ఫ్ ఎక్సెల్ పౌడర్ను టైడ్ కంపెనీకి చెందిన మార్కెట్ విలువ కేజీ 100 రూపాయలు ఉండగా ఈ కేటుగాళ్లు ఒక నకిలీ పౌడర్ సృష్టించి అది టైడ్ అని పేరు పెట్టి 100 రూపాయలకు 3 కేజీల ప్యాకెట్లు అమ్ముతున్నారు. వర్ణి మండల పరిధిలోని కొంతమంది యువకులు ఈ నకిలీ పౌడర్ను గుర్తించి అమ్మకందారుల గుట్టు బయటపెట్టారు. వారికి గ్రామ యువకులు ప్రశ్నిస్తే లేనిపోని మాయమాటలు చెప్పడంతో ఈ నకిలీ పౌడర్ అమ్మే వ్యక్తులపై అనుమానం రావడంతో పోలీస్ అధికారులకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి ఈ నకిలీ పౌడర్ అమ్ముతున్న వ్యక్తులను గుర్తించి కల్తీ పౌడర్ ప్యాకెట్లను డంపుగా వేసిన సంచులను సీజ్ చేసి వర్ణి పోలీస్ స్టేషన్కి తరలించారు. ఈ కేటగాళ్లు మిగతా గ్రామాల్లో ఏర్పాటు చేసిన నకిలీ వాషింగ్ పౌడర్ డంపులను గుర్తించుటకు పర్యవేక్షణ చేపట్టారు. వీటికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వర్ణి పోలీస్ అధికారులు తెలియజేశారు. సత్యనారాయణపురం గ్రామ యువకులు మాట్లాడుతూ ఏది ఒరిజినలో ఏది డూప్లికేటో స్పష్టంగా గమనించి తీసుకోగలరని ప్రజలకు సూచించారు. వర్ణి మండలం రిపోర్టర్ ఎస్ చందర్. आज निजामाबाद डिस्ट्रिक्ट वर्णी मंडल में टाइट शराब बोल के दोस्तों टाइट शराब बोल के गलियों में फिर रहे, हरियाणा से आए, गाड़ी गिरी और बोले तो हमारी गाड़ी गिरी खर्चों के लिए बोल के टाइट बोल के लेके आ रहे हैं ये, मगर टाइट शराब नहीं होता। स्पेलिंग देख सकते, वर्नियल टाइट की स्पेलिंग देखो, TIDE टाइट रहता, ये TIED टिड, ऐसा बहुत धोखे हो रहे। तो मैं सबसे गुजारिश कर रहा हूँ कि हम लोग ऐसे प्रोडक्ट को नको खरीदो, इससे कुछ भी हो सकता। ये हरियाणा से आए बोल के बोलते, ऐसा बोल के खर्चों के लिए नहीं है बोल के बोलते, ये इनके बातों में नको हो पब्लिक। आज निजामाबाद डिस्ट्रिक्ट वर्णी मंडल में ये विलेज में लेके फिर रहे, जितने भी देख रहे हैं और तुम्हारे गांव में भी आ सकते, आप ऐसे लेके आए वालों को फौरन गली में से भगा दो। రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడండి, అన్ని మౌలిక వసతులు కల్పిస్తాం. ఆసుపత్రిలో ఏమైనా ఇబ్బందులు ఉంటే మా దృష్టికి తెండి, మంచినీటి సౌకర్యాన్ని మెరుగుపరుస్తాం. బదిలీలు ఉన్నందున ఓవర్ టైం చేసి రోగులకు మెరుగైన వైద్యం అందించండి అన్నారు. బోధన్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మెరుగైన వైద్యం అందించేందుకు వైద్యాలు సిబ్బంది ఎప్పటికప్పుడు చూడాలని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు. బోధన్ పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వైద్యులతో మాట్లాడి, సిబ్బందితో మాట్లాడి ఆసుపత్రిలో ఉన్న సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. అంతేకాకుండా రోగుల వద్దకు వెళ్లి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా తమ దృష్టికి తేవాలని అన్నారు. హాస్పిటల్లో అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. సిబ్బంది బదిలీలు ఉన్నందున కొంచెం సమయం అయినప్పటికీ ఇబ్బంది పడకుండా ఓవర్ టైం డ్యూటీ చేసి రోగులకు మెరుగైన వైద్యం అందించాలని ఆయన పేర్కొన్నారు. ఆసుపత్రిలో మౌలిక వసతులు కల్పిస్తామని, ఏమైనా సమస్య ఉంటే తమ దృష్టికి తేవాలని ఆయన అన్నారు. అంతేకాకుండా మంచినీటి సౌకర్యం మెరుగుపరుస్తామని అన్నారు. ఈ సందర్భంగా రోగులు ఎమ్మెల్యే వద్దకు వచ్చి తమకు మెరుగైన వైద్యం అందుతుందా లేదా అని తమకు న్యాయం చేయాలని, అన్ని వ్యాధులకు ఒకే మందు ఇస్తున్నారని ఆయన దృష్టికి తీసుకొని వెళ్లారు. ఇమీడియట్లీ కమ్యూనిటీ కూడా వేసేస్తాను ఇక్కడ, ఇది హాస్పిటల్ కమ్యూనిటీ వాళ్ళు కూడా ఉంటారు తోడు. ఇంకా ఎక్కడన్నా కానీ మీకు ఫర్నిచర్ కానీ మెడిసిన్స్ కానీ ఏ తక్కువ నా దృష్టికి తీసుకురండి, నేను తప్పనిసరిగా ఇమీడియట్ ఇప్పిద్దాం. చిన్న చిన్న సమస్యలు కొత్త ట్రాన్స్ఫర్స్ ఇస్తూ ఉన్నాయి కాబట్టి ఒక 15-20 days లో మనకు అన్ని సెటిల్ అవుతాయి. ఆ సెటిల్ అయ్యే వరకు ఉన్నోళ్ళు కొద్దిగా ఓవర్ టైం మనం చేసుకొని ప్రతి పేషెంట్కి ఇబ్బంది కాకుండా చూస్తారని నేను ఆశిస్తాను. సరేనా? వెల్కమ్ టు బులెటిన్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. రాష్ట్ర స్థాయిలో చదరంగంలో ప్రథమ స్థానం సాధించి ఆర్థిక స్తోమత లేక జాతీయ స్థాయిలో రాణించలేకపోతున్న ఉత్తమ ప్రతిభ, నైపుణ్యం కలిగిన చదరంగం క్రీడాకారుడు హర్షవర్ధన్ ఆచార్య
ఆర్థిక పరిస్థితుల ప్రభావంతో సెప్టెంబర్లో జరగబోయే జాతీయ స్థాయి చెస్ క్రీడా పోటీల్లో పాల్గొనలేకపోతున్న హర్షవర్ధన్ మెరుగైన శిక్షణకు దాతల సహాయం కోరుతున్న బాబు తల్లిదండ్రులు. ఇక వివరాల్లోకి వెళితే నంద్యాల గుడిపాటి గడ్డ వీధిలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం పక్కన నివాసమున్న విశ్వ బ్రాహ్మణులైన బంగారు షాపులో గుమస్తాగా పనిచేస్తున్నటువంటి ఉత్తరాది వెంకటేశ్వర్లు ఆచారి సుజాత దంపతుల కుమారుడు హర్షవర్ధన్ ఆచారి క్రాంతినగర్ మోడల్ స్కూల్లో 8వ తరగతి చదువుకుంటూ చిన్నప్పటి నుంచి చెస్ క్రీడపై ఆసక్తి కలిగి చెస్ పోటీలలో ప్రథమ స్థానాన్ని సాధిస్తూ నర్సరావుపేటలో ఇటీవల జరిగిన రాష్ట్ర స్థాయి చెస్ పోటీల్లో ప్రథమ స్థానాన్ని సాధించిన క్రీడాకారుడు హర్షవర్ధన్ ఆచారి హర్యానా రాష్ట్రంలో సెప్టెంబర్లో జరగబోయే చెస్ క్రీడా పోటీల్లో జాతీయ స్థాయికి చేరుకోవడానికి ఆర్థిక పరిస్థితుల ప్రభావం వలన తల్లిదండ్రులు దాతల సహాయం అడుగుతున్నారు. రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానం సాధించినందుకు మదర్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అధ్యక్షుడు మురళి, సభ్యుడు హుసేన్ వలీ, చెస్ క్రీడాకారుడైన హర్షవర్ధన్ ఆచారికి చిరు సన్మానం చేయడం జరిగింది. అలాగే హజీ మహమ్మద్ అనీఫ్ అండ్ సన్స్ ట్రస్ట్ అధ్యక్షుడు డిఎస్ రసూల్ 5,000 రూపాయలు, సునీల్ కుమార్ 1,000 రూపాయలు జాతీయ స్థాయిలో రాణించడానికి అయ్యే ఖర్చులకు తమ వంతుగా ఆర్థిక సాయం అందించారు. తండ్రి వెంకటేశ్వర ఆచార్యులు మాట్లాడుతూ, మా బాబు జాతీయ స్థాయిలో చెస్ క్రీడల్లో విజయం సాధించి తల్లిదండ్రులతో మాట్లాడుతూ జాతీయ స్థాయిలో రాణించి తాను చదువుకుంటున్న స్కూల్స్కి నంద్యాలకు మంచి పేరు తీసుకురావడానికి మీ వంతు సహాయంగా దాతలు ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. సహాయం చేసే తండ్రి వెంకటేశ్వర ఆచారి ఫోన్ నెంబర్ 9959759224. ఖర్చు అవుతుంది. అది మా డాడీ నాన్న ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల అక్కడికి వెళ్ళలేకపోతున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు మన నంద్యాల గుడిపాటిగడ్డ ప్రాంతానికి చెందినటువంటి ఉత్తరాది వెంకటేశ్వర్లు సుజాత దంపతుల కుమారుడు హర్షవర్ధన్ ఆచారి. ఈ అబ్బాయి చిన్నతనం నుంచి చెస్ క్రీడలలో చాలా ఆసక్తిగా ఉండి ఆ చెస్ క్రీడలలో స్కూల్ నుంచే చిన్నప్పటి నుంచి మొదటి స్థానంలో ప్రతిసారి చెస్ పోటీలలో పెట్టిన ప్రతిసారి మొదటి స్థానాన్ని సాధించుకుంటూ వచ్చారు. నిన్న జరిగిన నర్సరావుపేటలో జరిగినటువంటి చెస్ కి మన రాష్ట్ర స్థాయి నుంచి మొదటి స్థానాన్ని సంపాదించడమే కాకుండా మన జాతీయ స్థాయిలో నేషనల్ లెవెల్లో మంచిగా చెస్ క్రీడల్లో పాల్గొని ఇక్కడ నేషనల్ లెవెల్లో నంద్యాలకు మంచి పేరు తీసుకురా కష్టపడుతున్నాడు. అనకాపల్లి జిల్లాలో ముందుగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు సందర్భంగా 600 అడుగుల త్రివర్ణ పతాకం రెపరెపలు. విద్యార్థుల జాతీయ భావం పెంపొందించేందుకు 600 అడుగుల త్రివర్ణ పతాకాన్ని 5 కిలోమీటర్ల మేర విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. కసింకోట మండలం బయ్యవరం నుండి తెగడ మోడల్ స్కూల్ వరకు యువ తిరంగా పేరుతో ఉమా హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. నిర్వాహకులు మాట్లాడుతూ, దేశ బార్డర్లో యుద్ధంలో అమరులైన జవాన్లకు ఈ ర్యాలీ అంకితం చేస్తున్నామని, దివంగత పునీత్ రాజ్ కుమార్ మార్గదర్శకుడు అని ఉమా హెల్పింగ్ హ్యాండ్ నిర్వాహకురాలు ద్వారపేట ఉమాశంకర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ స్కూళ్లు మరియు కాలేజీల నుండి సుమారుగా 2,000 విద్యార్థులు, స్కూల్ టీచర్స్, ఆశా వర్కర్లు, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా వీకోట మండలం నూతన సీఐగా సోమశేఖర్ రెడ్డి పదవి బాధ్యతలు స్వీకరించడంతో తెలుగుదేశం బీజేపీ పార్టీ నాయకులు, టీడీపీ మాజీ జెడ్పీటీసీ చౌడప్ప, టీడీపీ నాగభూషణం, టీడీపీ వైస్ ఎంపీపీ గోపి, టీడీపీ సోము, బీజేపీ విజయ్, రవి, కవిత, సోమశేఖర్, రిపోర్టర్ అశ్వత్ నారాయణ తదితరులు కలిసి సీఐ సోమశేఖర్ రెడ్డిని సన్మానించడం జరిగింది.
సిద్ధార్థ ప్లస్ అందరూ బీసీ కన్నారు నేను రాను వయసు అనిపించింది మళ్ళీ పార్టీ ప్రెసిడెంట్ అత్రారు కలుస్తాం సార్ ఇంకా సోము సెక్రటరీ నేను ఎక్స్ ఎంపీటీసీ ఈయన యాక్టివ్ వర్కర్ సార్ మొదలు